నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్లో కనిపించని పశ్చాత్తాపం. జగన్ ఓడిపోయాడు కానీ వీడియో వైరల్. వైసీపీలో జోష్ నింపేలా ఉండవల్లి కామెంట్స్. కక్ష సాధింపు ఉండదంటూనే హెచ్చరికలు. వైఎస్ఆర్ పేరు పోయి ఎన్టీఆర్ పేరు వచ్చాయి. వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఇది కష్టకాలం. ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. మళ్ళీ మొదటి నుంచి రాజకీయం మొదలు పెట్టాల్సిన దయనీయ స్థితి. ఇలాంటి దుస్థితి వస్తుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు కల్లో కూడా ఊహించలేదు. జీవితమైనా రాజకీయమైనా ఒక్కోసారి ఇట్లే ఉంటాయి. కష్ట నష్టాలు ఎదురైనప్పుడు ఎదుర్కొని నిలబడితేనే భవిష్యత్. లేదంటే మనిషి అయినా రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ఎలా ఉంటాయనే చర్చకు తెరలేచింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన కీలక సమావేశంలో జగన్ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. మళ్లీ రాజకీయంగా ఉవ్వెత్తున పైకి లేచే కాలం వస్తుందని భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో తన పార్టీ ఓడిపోవడానికి కారణాలపై ఆయన దృష్టి సారించినట్టు కనిపించలేదు. తప్పుల్ని సరిదిద్దుకుని ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా కార్యాచరణ తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించలేదు. అన్నిటికీ మించి ఆయనలో ఓటమిపై పశ్చాత్తాపం ఏ మాత్రం కానరాలేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇందుకు ఉదాహరణ జగన్ పలికిన ఈ మాటలే నిదర్శనం. చంద్రబాబు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్ళ ముందే చంద్రబాబు పాపాలు ఎలా పండుతాయో గతంలో మనమంతా చూసాం. బాబు తప్పులు శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి. వారు చేసిన పాపాలు ఊరికే పోవు. పాపాలు పండేదాకా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. తన హయాంలో చాలా త్వరగా పాపాలు పండడం వల్లే అధికారం కోల్పోవడమే కాదు, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయామనే ఆలోచన జగన్లో ఎందుకు రాలేదో అర్థం కాలేదంటున్నారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష పాత్ర దక్కకపోవచ్చు, కానీ 40% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా 40% ఓట్లు రావడం చిన్న విషయం కాదు. ఇలాంటి సానుకూల అంశాల్ని పరిగణలోకి తీసుకుంటూనే తన పాలనలోని ఘోర తప్పిదాలపై వాస్తవాలను గ్రహించి మళ్ళీ పునరావృతం కానివ్వననే సంకేతాలు ఆయన ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే పాపాల కోసం జగన్ ఎదురు చూస్తున్నట్టుగా ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. ఇప్పుడు అధికారం కోల్పోయి రాజకీయ భవిష్యత్ ఏంటో దిక్కుతోచని స్థితిలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉన్నారని జగన్ మొదట గుర్తించాలి. ఆ తర్వాత చంద్రబాబు పాపాల గురించి ఆలోచించవచ్చు. మొదట జగన్ చేయాల్సింది ప్రజాదరణ చూరగొనడం. దీనికోసం ఏం చేయాలో సీరియస్గా ఆలోచించాలి. 99% మేనిఫెస్టోను అమలు చేశా, 2.70 లక్షల కోట్లు ఖర్చు చేశా లాంటివి పక్కన పెట్టాలి. వాటికి ప్రజామోదం లేదని ఎన్నికల్లో తేలిపోయింది. అయినా వాటినే పట్టుకుని వేలాడడం వల్ల ప్రయోజనం ఉండదు. వాటి ప్రయోజనాల కంటే నష్టపరిచినవే ఎక్కువ అని ప్రజలు భావించారు. అందుకే ఈ తీర్పు. తన పాపాల్ని కడుక్కునే పనిలో నిమగ్నమైతే జగన్కు భవిష్యత్తు ఉంటుంది. గతాన్ని తవ్వుకుంటూ అయినా ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదు వంటి మాటలతో ప్రయోజనం శూన్యం. అన్ని వర్గాల ప్రజల మనసుల్ని గాయపరిచేలా పాలన సాగించడం వల్లే ఘోర ఓటమి. ఆ తప్పులేంటో గుర్తించి ఈగోకు వెళ్లకుండా వాటిని స్వీకరించి సరిదిద్దుకుని ముందుకెళ్లాల్సిన తరుణం ఆసనమైందని జగన్ గుర్తించాలి. చంద్రబాబు పాపాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే జగన్కు అంత మంచిది. ఇప్పుడు ఇతరుల తప్పొప్పుల గురించి ఆలోచించేంత సమయం కూడా జగన్కు లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో జరిగిన తప్పుల గురించి తెలుసుకుని వాటిపై పోస్ట్ మార్టం చేసుకోవడానికే సమయం సరిపోదు. కావున జగన్ తన పాలనలోని పాపాలపై దృష్టి సారిస్తే మంచిది. వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని
నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలైనప్పటికీ టీడీపీ అభిమానులు శాంతించడం లేదు. ఆయన భౌతికంగా లేకపోతే తప్ప మళ్లీ రాజకీయంగా నిలదొక్కుంటారనే భయం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఈ విషయాన్ని తెలియజేస్తోంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో ఓ సీనియర్ టీడీపీ అభిమాని మాట్లాడే వీడియో వైరల్ అవుతోంది. జగన్ ఓడిపోయాడే కానీ ఇంకా చావలేదు, అతనికి అపారమైన జన కుల బలం ఉంది, తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది అతనికి క్లోజ్గా ఉన్నారు అంటూ అయ్యన్న పాత్రుడితో సదరు టీడీపీ సీనియర్ చెప్పడం చర్చనీయాంశమైంది. అయ్యన్న పాత్రుడు కూడా మంచి పాయింట్ చెప్పావంటూ హుషారుగా అంటారు. చచ్చే వరకు కొట్టాలంటూ అయ్యన్న పాత్రుడు వంతపాడుతారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల అంతర్గత సంభాషణల్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో ఈ వీడియోను అతిపెద్ద ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి జీవించి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమనే భయం వారిలో కనిపిస్తోంది. అందుకే జగన్ చచ్చే వరకు కొట్టాలని వారు కోరుకుంటున్నారు. ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ లో ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వారి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ మీ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, పావుని చచ్చిపోయి కొట్టవా, పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్వాగతం వాడాలి, డైలాగ్ చెప్పింది. ఘోర పరాజయం మూట కట్టుకుని నిరాశ నిస్పృహలో ఉన్న వైసీపీలో జోష్ నింపేలా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ సీట్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇప్పుడిప్పుడే షాక్ నుంచి వైసీపీ శ్రేణులు కోలుకుంటున్నాయి. మళ్లీ జనంలోకి వస్తానని జగన్ ప్రకటించడంతో వైసీపీ నేతల్లో భవిష్యత్తులో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఉత్తేజం కలిగించే విషయాలు చెప్పారు. ప్రతిపక్షం బలంగా లేని ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదన్నారు. ఏపీలో ఇప్పుడు ప్రతిపక్షం 11 స్థానాలకు పడిపోయిందన్నారు. అయితే 11 స్థానాలే వచ్చినప్పటికీ 2019లో చంద్రబాబుకు వచ్చిన ఓట్ల కంటే జగన్కు 1-2 ఓట్లు ఎక్కువే వచ్చాయన్నారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదన్నారు. సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన రాజకీయ పార్టీల చాప్టర్లు క్లోజ్ కావన్నారు. తమిళనాడులో 1989లో ఎంజీ రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగాయన్నారు. 1989లో కరుణానిధి పార్టీకి 169 సీట్లు వచ్చాయన్నారు. 30 సీట్లు జయలలిత పార్టీకి వచ్చాయన్నారు. కరుణానిధి సీఎం అయ్యాడన్నారు. 1991లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎల్టీటీఈతో కరుణానిధికి సంబంధాలు ఉన్నాయన్న కారణంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు. దీంతో మళ్లీ ఎన్నికలు వచ్చాయన్నారు. జయలలితకు 285 సీట్లు, కరుణానిధికి 7 సీట్లు మాత్రమే వచ్చాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. కానీ ఏడుస్తూ కరుణానిధి ఇంట్లో కూర్చోలేదన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. 1996 ఎన్నికల్లో కరుణానిధికి 221 సీట్లు, జయలలితకు కేవలం 4 సీట్లు వచ్చాయని ఉండవల్లి చెప్పారు. నిస్సత్తువ, నిస్సహాయత ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనవసరమని ఉండవల్లి తేల్చి చెప్పారు. ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం లేని డెమోక్రసీయే కాదు. ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వచ్చేసింది. స్థానాలు 11 వచ్చినా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా 1-2 ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి. ఇప్పుడు స్థానాలు 11 వచ్చినా ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మనం 14లో చూసాం. ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు.
అసెంబ్లీకి ఎవడ వెళ్ళడం మారించారు. అలాగే 19లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు బాయ్కట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు. ఇప్పుడన్నా కనీసం ఉన్నది 10 మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి, ఎందుకంటే అత్యున్నత వేదిక అది. ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అయిపోయింది. అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి, ఇంక అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని. ఇవాళ ఏమైంది? మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989లో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది, 89లో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి, 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను, ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 169 తక్కువ 7కి పడిపోయాడు. రూలింగ్లోంచి అపోజిషన్లోకి మెజరబుల్ అపోజిషన్. కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలా, నడిపాడు. 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7గురితోటే. నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చిన వాడేమో 221 పెరిగాడు, 225 వచ్చిన వాళ్ళు 4కు తగ్గారు. 2011లో మళ్ళీ 203. జయలలిత 2 సార్లు నెగ్గింది. 2016లో కూడా నెగ్గింది చచ్చిపోవటానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది, 2 సార్లు నెగ్గింది. ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడు. నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించడం అనే సామెత ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు చూస్తే అచ్చం అలాగే అనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనను కలిసి పుష్పగుచ్చాలు సమర్పించి అభినందించడానికి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే మనకు ఆ అనుమానమే కలుగుతోంది. అధికారుల మీద తన అక్కసును వెళ్ళగక్కడానికి ఆయన ఏమాత్రం ఆగలేకపోయారు. వారి మీద నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా సరే అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం ఆనవాయితీ. జస్ట్ వాళ్ళను కలిసి వారిచ్చే బొకే అందుకుంటే సరిపోతుంది. ఇలాంటి హడావుడి బాధ్యతలు స్వీకరించిన తొలి 2-3 రోజులు బాగానే ఉంటుంది. అధికారులు నిజంగా తప్పులు చేసి ఉంటే వారి మీద చర్యలు అనివార్యమైతే ఆ పర్వం ఆ తర్వాత చూసుకోవచ్చు. మర్యాదపూర్వకంగా పలకరించడానికి వచ్చిన వారిని మర్యాదగా ట్రీట్ చేసి పంపేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు సీఎంగా పదవి స్వీకరించినది మారిపోయిన చంద్రబాబు కదా, కాబట్టి ఆయన వెరైటీగానే వ్యవహరించారు. బొకేలతో వచ్చిన అధికారిని తన వద్దకు రానివ్వకుండా సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. అలా అధికారులందరూ అక్కడ కూర్చుని వేచి ఉండగా తాను అక్కడికి వచ్చి ఒక్కసారిగా వారి మీద విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం మీద ప్రజల్లో అంత కసి వచ్చిందంటే ఐఏఎస్ ఐపీఎస్ వంటి గౌరవ పదవుల్లో ఉన్న అధికారులే కారణమని, వారి పాత్ర చాలా ఉందని అన్నారు. నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడను, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి తర్వాత వివరంగా మాట్లాడుతాను అంటూ హెచ్చరించారు. ఏపీలో అధికార మార్పిడితో పరిపాలనాపరమైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పింఛన్ పథకానికి వైఎస్ఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టడం విశేషం. వైఎస్ఆర్ భరోసా పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఇంతకాలం అమలు చేసిన 3000 పింఛన్ను చంద్రబాబు ప్రభుత్వం 4000కు పెంచిన సంగతి తెలిసిందే. అలాగే 3 నెలల ముందు నుంచే పింఛన్ పెంచి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన జూలై 1న పెంచిన పింఛన్ సొమ్మును కలుపుకొని మొత్తం 7,000 ఇవ్వనున్నారు. అలాగే దివ్యాంగులకు కూడా భారీగా పింఛన్ను పెంచి ఇవ్వనున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా 3,000 పింఛన్ను రెట్టింపు చేసి ఇకపై 6,000 చొప్పున ప్రతి నెల దివ్యాంగులకు పింఛన్ అందజేయనున్నారు. అలాగే పూర్తి స్థాయి దివ్యాంగులకు ఇచ్చే 5,000 పింఛన్ను 15,000 రూపాయలకు కొత్త ప్రభుత్వం పెంచింది. దీంతో వారికి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. పింఛన్ల పెంపు వరకు చంద్రబాబు సర్కార్ మంచి మార్కులే వేయించుకుంది. అలాగే 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వీరికి ఎప్పటి నుంచి ఇస్తారో ఇంకా స్పష్టత రాలేదు. వారంతా ఎదురు చూస్తున్నారు. ఇంకా పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.